వర్షం పడకపోతుండే, పంట పడకపోతుండే. అయితే ఒకరోజు ఒకతను ఉండే చుక్క నీళ్ళు అవుతుండే. అయితే ఒక ఎగ్ల బడ్డీ మీద కొంతమంది వస్తుండే. ఒక చెంబులో ఒకటి నీళ్ళు ఉండే, కొంచెం నీళ్ళు ఉండే. అయితే ఉరికిండు. ఉరికేదాకంటే చనిపోయిండు. చనిపోగానే అలా రాజు నీళ్ళు అయిపించే వరకు చనిపోగానే మళ్ళీ అయోధ్యకి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసిండు. వాళ్ళు తీసుకొని వచ్చేలాగానే అది తిన్నారు. మళ్ళీ ఒకరు దున్నుతుండే అయితే ఒకసారి ఆడ వజన్ అయింది. వజన్ అయితే కొంచెం తీసి ఉత్తి సీతమ్మ తల్లి ఉట్టింది. ఉట్టగానే కొంచెం మాట్లాడుకుంటుండే పిడుగులు వచ్చేసినాయి. దశరథ మహారాజ్కి 3 భార్యలు, కైకేయి, సుమిత్ర, కౌసల్య. అలా పిల్లలు పుట్టకపోతుండే. ఒకరోజు వాళ్ళ గురుజీ వచ్చి చెప్పిండు, ఏమంటే నువ్వు పుత్రకామేష్టి యాగం చేస్తే పిల్లలు పుడతారన్నారు. పుత్రకామేష్టి యాగం చేయనే 4 మెంబర్స్ పుట్టిండు. రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. పుట్టంగానే గురుకులం పంపించేసిండు. గురుకులం పంపి ఫైటింగ్ పోటీ పెట్టిండు అలా గురుజీ. పెట్టంగానే రాముడు ఒక్కటే వెళ్ళిండు. తీసిండు ఒక్కొక్కరి. తీయంగానే మళ్ళీ ఇంకోటి పోటీ బాణం. కట్టు కొట్టిలైతే కొత్త బాణం తెచ్చిండు. అందరు ఈడికెళ్ళ కొడుతుండ్రు. రాముడు ఈడగట్టి టార్గెట్లో ఆగింది. అయితే దశరథ మహారాజు వెళ్తాడు చూడడానికి. రాముడు ఎలా ఉన్నాడు, బాగున్నాడు అని చూడడానికి వెళ్ళంగానే మళ్ళీ ఒకరోజు గురుజీ వస్తాడు. రాముడు వాళ్ళ గురుజీ అంటాడు, రామ నాకు రాక్షసులు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు. నువ్వు వాళ్ళని చంపేయాలా అనగానే దశరథ మహారాజు పంపించాడు. పంపించకపోతే సారాడసి నడు అనగానే ఏడ్చుకుంటే పంపిస్తాడు. పంపించగానే ఒక చోట పండుకొని మళ్ళీ కౌసల్య సుభ్రజ రామ పూర్య సన్య పర్వతతే ఉత్తిష్ట సర్య రామ పూర్వ సన్య పర్వతతే అని రాముడు వాళ్ళ గురుజీ లేపుతాడు. లేపంగానే మళ్ళీ వెళ్తా ఉంటే రాముడు కళ్ళకి ఒకటి బండ ఆగుతాయి. బండ ఆగంగానే ఒక అమ్మాయి మనిషిలాగా అయిపోతుంది. ఒక శాపం ఉండే ఆమెకి, నువ్వు బండలా మారిపో. రాముడి కళ్ళకి ఎప్పుడు ఆగుతుందో అప్పుడే నువ్వు మనిషిలాగా అవుతావు అనగానే మళ్ళీ వెళ్తా ఉంటే మళ్ళీ ఒక దాని యాగం చేసి చుట్టుముట్టిల్లు. యాగం చుట్టూ ముట్టిల్లు. ఏడాది రాక్షసులు పడితే సపోర్ట్ చేయాలని రాక్షసులు మీకెళ్ళి వస్తున్నారు. రాముడు చూసిండు. బాణం వేయగానే గోడ అయిపోయింది. గోడ రాక్షసులు పుట్టినారు. అలా లోపట్ల రక్తము బోన్స్ పడుతున్నాయి అనుకుంటున్నారు. కానీ అలా పడతలేవు. మళ్ళీ అది చంపే మళ్ళీ ఒకతనే బతుకుతాడు. బతుకంగానే మళ్ళీ వెళ్తాడు ఇంటికి. వెళ్తా ఉంటే జనగపురి వస్తాయి. ఒక స్వయంవరం ఉండే సీతమ్మ తల్లిది. ఏమంటే శివుడు బాణంలో ఎవరు లెక్క పెడతారో వాళ్ళకి నా సీతమ్మ తల్లిని ఇచ్చి పెళ్లి చేస్తా అంటారు. ఇది అందరు రాజులు వస్తారు. ఫస్ట్ మళ్ళీ మన ఒకతను వస్తాడు, చెప్తాడు రావణుడికి. ఒక ఆమెకి సీతమ్మ తల్లికి స్వయంవరం జరుగుతుంది జనకపురిలో జరుగుతుంది. నువ్వు వెళ్ళి సీతమ్మ తల్లి పెళ్లి చేసుకోమంటే ఇది వెళ్తాడు. మళ్ళీ అంత ఎవ్వరు లేకపోతారు. ఎవ్వరు లేకపోతే ఇక మన రాముడు సీతమ్మ తల్లి వాళ్ళ నాన్న బాగా వెళ్తాడు. అమ్మ నా సీతమ్మ తల్లి పెళ్లి కాదని అనగానే కాదా ఎందుకు రావణుడు ఉన్నాడు అని వస్తాడు. అందరు తగా కిందకి వేసుకుంటాడు. అందరూ రావణుడు వెళ్తాడు. ఒకటే తల్లెత్తా నేను నీ చూడు బతుంది నాకు లేవరా లేపుతా అనగానే
రెండు రెండేళ్ళు లేవది, ఒక చేతు లేవది, రెండు చేతులు లేవది. ఇక రాముడి చేతి పుట్టది. అందరు నవ్వుతారు, బయట నవ్వుతే మటర్ అయిపోతారు, చంపేస్తారు. రావణుడు అంత డేంజర్, అంత ఇగో ఉండే ఆడికి. ఇగో ఎందుకంటే నేనే శక్తివంతుణ్ణి. ఆడే మీరు నీళ్ళన్నీ వర్షంని చెట్టుని తనే కంట్రోల్లో పెట్టుకుంటాడైతే తనే శక్తివంతుడు అనుకోగానే రాముడు అలా గురువు చెప్తాడు, రామ రామ అని నువ్వు బాణంని లేపు, శివుడు బాణంని ఎక్కబెట్టు అనగానే వెళ్ళంగానే మొక్కుతాడు. ఫస్ట్ లేపంగానే లేస్తుంది, అందరు షాక్ పోతారు. ఇక షాక్ పోగానే మళ్ళీ ఇలా పెట్టి దారం తీసి చుట్టి ఇగ్గా సట్టు అని అయిపోతాయి. బాణం తెగిపోగానే ఇక వాళ్ళు వచ్చి సీతమ్మతల్ని పెళ్లి చేసుకోమనగానే రాముడు అంటాడు, నా దద్దు నేను పెళ్లి చేసుకోను. మా డాడీ ఓకే అంటారు, నేను ఓకే అనగానే మా నాన్న పేరు దశరథ మహారాజు. అనగానే దశరథ మహారాజు నా ఫ్రెండే, అయోధ్యకి వెళ్ళి నీళ్ళు చపాతి అన్నం పంపించినాం మేమే, వాళ్ళు పంపించి అయోధ్యకి వెళ్ళి మాకిటు అనగానే మళ్ళీ వెళ్తారు. మళ్ళీ లెటర్ పంపించగానే వాళ్ళ డాడీ ఇంకోటి లెటర్ రాస్తాడు, ఓకే అని రాసి పంపిస్తాడు. ఇక పెళ్ళి నమస్కి పెళ్ళి అయిపోతారు. రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అలా పెళ్ళి చేస్తారు. పెళ్ళి చేసి ఒకరోజు మన దశరథ మహారాజు ముసలైపోతాడు కదా, ముసలైపోగానే సీతారాముల కళ్యాణం జై రండి రండి సీతారామ కళ్యాణం.